రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలో ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు మరియు బోధన చేస్తున్నటువంటి అధ్యాపకుల యొక్క సమస్యలు వర్ణనాతీతం. విద్యార్థుల సమస్యలు మొదటగా చూసినట్టయితే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదని చెప్పేసి వాళ్ళ ధ్రువపత్రాలు చెల్లి ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాలేజీ యాజమాన్యం. కొన్ని కళాశాలలో అయితే ధ్రువపత్రాల కోసం ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి మీరు మాకు చెక్ ఇవ్వాలని చెప్పేసి ఎంటీ చెక్ ఇవ్వాలని, అదేవిధంగా ఒక బాండ్ పేపర్ పైన అఫిడవిట్ చేసి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు విద్యార్థులపైన ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్ళాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొన్నది. అదేవిధంగా మరియు అధ్యాపకుల సమస్య చూసినట్టయితే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి మీకు జీతాలు 2 నుంచి 6 నెలల వరకు జీతాలు ఇవ్వడం లేదు కొన్ని కళాశాలలో. అలాంటి పరిస్థితులలో అధ్యాపకులు మేము ఇక్కడ జీతాలు రావడం లేదు కాబట్టి మేము ఇక్కడ పనిచేయలేం, మా సర్టిఫికెట్ మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి మేము వెళ్ళిపోతామని చెప్పేసి అన్నప్పుడు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా, రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వకుండా అటు అధ్యాపకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. అంటే అటు విద్యార్థులను ఇటు అధ్యాపకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి మానసికంగా, ఆర్థికంగా వాళ్ళను కుంగదీస్తున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొన్నది. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలోని అధ్యాపకులు సర్టిఫికెట్ల కోసం ఎదురు చూస్తూ వారి మానసికంగా కృంగిపోయి ఈ మధ్యకాలంలో కొంతమంది అధ్యాపకులు గుండెపోటుతో కూడా చనిపోవడం జరుగుతూ ఉన్నది. అంటే కారణం యాజమాన్యాలను మేము చెప్పడం లేదు, కానీ వాళ్ళు పెడుతున్నటువంటి వేదన, ఇబ్బందులు వల్లనే ఇవాళ ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. మేము ఒకటే తెలియజేసేది, ఏఐసిటిఈ, జేఎన్టీహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసినటువంటి సర్క్యులర్ల ప్రకారంగా ఉద్యోగులకు కానీ విద్యార్థుల సర్టిఫికెట్లు కానీ ఎక్కడ ఓల్డ్ చేయరాదని చెప్పింది. కాబట్టి వారి యొక్క ఆర్డర్ ప్రకారంగానే, ప్రభుత్వం యొక్క ఆర్డర్ ప్రకారంగా, యూనివర్సిటీల యొక్క సర్క్యులర్ జారీ ప్రకారంగానే ఇవాళ రాష్ట్రంలో ప్రతి కళాశాల సర్టిఫికేట్లను ఓల్డ్ చేయకుండా వెంటనే ఉద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.